హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ కాకరకాయ ఉల్లికారం. ఎప్పుడైనా మనకి కాకరకాయ అనగానే కాకరకాయ తాలింపే గుర్తుకొస్తుంది. ఇలాగా కాకరకాయ ఉల్లికారాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దామా. ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు రెండు ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని నేను చెప్పిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 గ్రాములు మినప్పప్పు, 10 గ్రాములు పచ్చెనగపప్పు, 7 తెల్లగడ్డలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. మినప్పప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో గుప్పెడంత కరివేపాకు అయితే వేసి మళ్ళీ వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత అన్నీ వేగిపోయి ఉంటాయి. అప్పుడు మనం అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని అయితే వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆనియన్స్ని ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలోకి తీసుకోవాలి. ఆ ఆనియన్స్లోనే చిన్న సైజ్ అంతా నిమ్మకాయ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసి మిక్సీకి అయితే వేసుకోవాలి. ఆనియన్స్ని కచ్చా పచ్చాగా అయితే ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలి. మరీ మెత్తగా అయితే వేసుకోకండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ని పోసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి ఆయిల్లో అయితే వేసుకోండి. కాకరకాయల్ని పిండి వేసుకుంటే చేదనేది ఉండదండి. చేదనేది చాలా తక్కువగా ఉంటుంది. తినేటప్పుడు కూడా బాగుంటుంది. అందుకేనండి నేను కాకరకాయల్ని పిండి వేసుకోండి అనింది. పిండి వేసుకున్న కాకరకాయలను అయితే నీట్గా వేయించుకోవాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఒక 20 నిమిషాల పాటు కాకరకాయలని బాగా వేపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తగినంత ఉప్పునైతే వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కాకరకాయ ఉల్లికారాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఈ కాకరకాయ ఉల్లికారంలో బాగా మిక్స్ అవ్వాలి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవడమేనండి. ఇంతేనండి, కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.